న్యూస్ చూస్తున్నాం. సర్కారు స్థలాలు ఖాళీగా కనిపిస్తే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుడిసెలు ఇళ్లు కట్టేసుకుంటూ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఎంచక్క కాంపౌండ్లు కూడా నిర్మించిస్తున్నారు. ఐటీ కార్డర్లోని విప్రో సంస్థ కార్యాలయం పక్కనే కొందరు గృహ నిర్మాణం చేపట్టారు. వట్టినాగులపల్లి సర్వే నంబర్ 132లో ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో వెళ్లి నిర్మాణాలను కూల్చివేయించారు. ఇదేంటని కూలీలను ప్రశ్నించడంతో ఇళ్లు కట్టమని తమకు డబ్బులిచ్చారని, అంతకు మించి తమకేం తెలియదంటూ బదిలిచ్చారు. పనులు ఆపేసి వెళ్లండని వారిని అధికారులు హెచ్చరించారు. 4 ఎకరాల్లో పనులు మొదలుపెట్టి మరో 10 ఎకరాలను దున్ని చదును చేసినట్లు గుర్తించారు. 1400 కోట్ల విలువైన భూములను ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక నిర్మాణం వెనక ఎవరున్నారనే అంశంపై రెవెన్యూ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఎవరన్నది తెలియకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని భావిస్తున్నారు. భూములను ఆక్రమించి పట్టాలుగా విక్రయించే ముఠా తెర వెనుక ఉందని అనుమానిస్తున్నారు. ఫ్లాట్లను ఇప్పటికే కొందరికి విక్రయించినట్లు తెలుసుకున్నారు. వారిని పిలిపించి ఏ పత్రాలు ఇచ్చారో పరిశీలించనున్నారు. రైట్, ఇక ఇప్పటికే ప్రభుత్వ స్థలాలని ఆక్రమిస్తే హైడ్రా కొరడా చులిపిస్తుంది. ఎక్కడికక్కడ వాటి నిర్మాణాలను కూడా కూల్చివేస్తుంది. అయినా కూడా అక్రమార్కులు ఎక్కడ వెనక్కి తగ్గకుండా నిర్మాణాలను చేపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఐటీ కార్డర్లోని విప్రో సంస్థ కార్యాలయం పక్కనున్న భూమిలో కూడా ఈ విధంగానే నిర్మాణాలను చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడం, నిర్మాణాలని ఆపించేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా? ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 1400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి. ఇది బహిరంగ మార్కెట్లో ఇప్పుడున్నటువంటి ధర దీని ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే ప్రభుత్వ అధికారులు అంచనాల ప్రకారం 1400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే వట్టినాగులపల్లి ఏరియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువైపు కానీ ఇటువైపు కానీ గోపన్పల్లి కానీ ఇటువైపు అంతా కూడా 1 ఎకరం 100 కోట్ల రూపాయల పైమాటే ఉంటుంది. చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి అలాంటి దీంట్లో పైగా ఇక్కడ బహుళ సంబంధించిన ఐటీ కంపెనీలు కానీ లేకపోతే విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బాగా వెలిసాయి. ఎందుకంటే అత్యంత ఖరీదైనటువంటి ప్లేస్గా కూడా ఇప్పుడు వట్టినాగులపల్లి ఉంది. గతంలో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కానీ ఎవరికైనా వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి రైతులకి భూమి ఉందంటే వాళ్ళు అక్కడ లీజులకి ఇచ్చేటోళ్ళు. అంటే క్రికెట్ గ్రౌండ్లకు కానీ లేకపోతే గ్యారేజెస్ కానీ వీటన్నీ ఇస్తారు. కాకపోతే గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం వల్ల అందరూ కూడా బాగా స్థాయిలో రైతులందరూ కూడా అమ్ముకోవడం, బాగా కూడా కోటీశ్వరులు అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూములు చాలా వరకు కూడా ఇప్పటికే కబ్జాలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అవన్నీ ఒకటైతే ఇది మాత్రం దీని స్టోరీ ఇంకొక స్టోరీ. ఎందుకంటే దాదాపు ఈ వట్టినాగులపల్లి వెనకాల బట్టి 132 సర్వే నంబర్ దీంట్లో దాదాపు 120 ఎకరాల దాకా కూడా ఉంటుంది. ఈ 120 ఎకరాల్లోనే విప్రో సంస్థకి 70 ఎకరాల దాకా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించింది. మిగిలినటువంటి ఏదే 50 ఎకరాలకు సంబంధించిన భూమి మాత్రం టీజీఐఐసికి అప్పచెప్పించి టీజీఐఐసి అప్పటి నుంచి కూడా ఈ భూమికి మొత్తం సంరక్షణ అంతా కూడా చూసుకుంటుంది. తర్వాత ఒక హౌసింగ్ సొసైటీకి కూడా ఈ భూమిని అప్పగించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నటువంటి ఈ భూమి అత్యంత వివాదాస్పదంగా మారేటటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్త ప్రభుత్వం చరిత్ర ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడము, దాంతో ఎక్కడెక్కడ అక్రమాలకు గురయ్యన్న దానిపై కూడా ఇవన్నీ చెకింగ్ చేసినప్పుడు పూర్తిగా ఇది ప్రభుత్వ భూమికి సొసైటీకి అప్పచెప్పేసింది. కాబట్టి ఈ సొసైటీ వాళ్ళు కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని తెలియగానే ఇక్కడ కొన్ని కట్టడాలు అనేది దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా అక్రమంగా వెలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏకంగా ఇది ఊరు వెనకాల ఉంటుంది. సో చూడండి, మరి ఏకంగా ఒక పెద్ద గోడ కూడా కట్టుకున్నారు. ఇక్కడ మొత్తం గోడ కట్టుకున్నారు. దాంతోపాటు లోపలికి లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను ఒకసారి విజువల్స్. అవైతే
మొత్తం ఇప్పుడు మనకు బండ్లు పోలీసు వెహికల్స్ కానీ లేకపోతే ఇక్కడ మనుషులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కనపడుతున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఇవంతా కూడా ఇంటి నిర్మాణానికి కోసం అంతా వీళ్ళంతా చేశారు. అంటే వీళ్ళు ఎప్పుడన్నా సంవత్సరాల కొద్దీ ఏమన్నా ఇంటి నిర్మాణాలు చేపట్టారంటే కాదు. ఎందుకంటే ఇదంతా ఈ వారం 10 రోజుల్లోనే ఈ విజువల్స్ అంతా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వారం 10 రోజుల్లోనే ఈ యొక్క నిర్మాణాలు అనేది చేపట్టారనేసి కూడా అధికారులు దృష్టికి వచ్చింది. దాంతోపాటు ఈ అక్రమ నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పింది కూడా ఇక్కడ స్థానికులైనటువంటి వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులే. సో వాళ్ళందరూ కూడా స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డికి శ్రీనివాసరెడ్డికి కంప్లైంట్ ఇవ్వడము, ఆయన విషయం తెలుసుకొని హుటాహుటిన తన సిబ్బందితో కూడా రావడము, రాగానే ఇక్కడ దాదాపు ఒక 20 దాకా కూడా ఇటు అటు ఎక్కడ చూసినా కూడా 20 దాకా కూడా నిర్మాణాలు అనేది చేపట్టారు. అంతే చిన్న 60 గజాలకు 50 గజాలకు ఒక చిన్న ఒక బేస్మెంట్లు అనేది స్టార్ట్ చేశారు. బేస్మెంట్లు స్టార్ట్ చేసి చిన్న ఇండ్లు కట్టేద్దాము, ఎంత 5 రోజుల్లో క్లోజ్ అయిపోవాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళందరూ కట్టుబడి నేపథ్యం కనపడుతుంది. సో విజువల్ అంతా చూస్తున్నాం మనం. ఈ కంకర కానీ ఇసుక కానీ రాళ్ళు కానీ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టారు. పైగా ఇక్కడంతా కూడా ముళ్ళ కంపులు ఇవన్నీ ఉంటాయి, ఇవంతా కూడా చదును చేసేసారు. ఏకంగా ఒక సరిహద్దులు పెట్టుకొని అక్కడ నాగాలతో కూడా దున్నేసినటువంటి సందర్భాలు ఏంటంటే కొంచెం వెనక్కపోతే అక్కడ కూడా ఇలాంటి సందర్భమే కనపడుతుంది. సో ఈ అక్రమార్కుల పైన కొరడా జులిపించారు నిన్న అధికారులు. లేకపోతే ఇంత ప్రభుత్వ సంబంధించినటువంటి అత్యంత విలువైన భూమి పూర్తిగా రాత్రికి మటుమాయమయమైపోయి వస్తుంది. అయితే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇట్లానే దందా జరుగుతున్నట్టుగా. ఎందుకంటే దీని వెనకాల కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలను పెట్టేసి ముందు వాళ్ళకి మేము అమ్ముతున్నామని చెప్పి వాళ్ళకి అసలు వాళ్ళు ఏది కొంటున్నామో తెలియట్లేదు, ఏ డాక్యుమెంటో తెలియదు, అంత అమాయకులు అనబట్టి. అంటే చదువుకోలేనటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా పక్క ప్రణాళికతోనే వాళ్ళకి భూములు కొంతమంది నిజంగానే అమ్మారు. తర్వాత కొంతమంది అసలైన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయంటే కొంతమంది కావాలి బినామీల రూపంలో ఇక్కడ కొంతమందిని ఇక్కడ పెట్టారంటే ఈ ప్లేస్ మీ ఎవరు వచ్చినా ఈ ప్లేస్ నాదే చెప్పుకోవడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అసలు దీని వెనకాలను బట్టి కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న దానిపైన పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తుకు కూడా ఆదేశించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇక్కడ నేను విజువల్లో మరొకటి చూపిస్తాను. మరొక అక్రమ నిర్మాణాన్ని కూడా అక్కడ జేసీబీతో అధికారులు అక్కడికి వచ్చారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సామాన్లు కానీ అవన్నీ కూడా బయటకు తీసేసి అవన్నీ బయటికి మొత్తం లోపల ఉన్నటువంటి మనుషులు కానీ వాళ్ళంతా కూడా చూడండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారు, నిర్మాణ పనులు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని మాత్రం అలాంటి దీంట్లో వేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని అక్కడే స్టే చేయడానికి ఆ చిన్న రూమ్ లాగా ఒక ఏర్పాటు చేసి అక్కడ పెట్టేశారు. ఎవరు వచ్చినా కూడా ఇది మాదే అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటంటే మా సార్ దగ్గర ఉన్నాయని చెప్తారు. ఆ సార్ ఎవరంటే ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. సో అట్లాంటి ఎవరైతే వినటువంటి చెప్పుకోలేనటువంటి కొన్ని పేర్లు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో అవన్నీ కూడా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం నేలమట్టం చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మరి కాసేపటి కిందకు ముందు అరగంటకు ముందు కూడా మరొక 5 ఇండ్లు కూడా ఇట్లనే వాళ్ళు నిర్మాణాలు గతంలో చేసి పెట్టుకుంటే కొంతమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారిని ఇక్కడ నివాసం ఉండేలాగా వాళ్ళు ఏర్పాటు చేస్తుంటే అవి కూడా మొత్తం కూల్చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎవరికి వారు ఇక్కడ సరిహద్దులు కూడా తీసుకున్నటువంటి బట్టి నేపథ్యం కనపడుతుంది. చూడు మనం చాలా క్లియర్గా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇవంతా కూడా చదును ఈ మధ్య కాలంలోనే చేసినట్టుగా చాలా స్పష్టంగా కూడా మనకు ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అత్యంత విలువైన భూములు. ఎందుకంటే ఈ భూముల వెనకాలే ఎగ్జాక్ట్గా ఈ భూముల వెనకాలే శంకర్ హిల్స్ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. దానికి కూడా ఒక పక్క వివాదం నడుస్తున్నప్పుడు కానీ ఈ ప్లేస్ అంతా కూడా చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఇటువైపు మెయిన్ రోడ్డు. సో వీళ్ళంతకు వీళ్ళే మొత్తం జేసీబీలు తీసుకొచ్చారు. అంతా తీసుకొని ఇట్లా అక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ ఇవన్నీ కూడా చూడండి, ఈ రాళ్ళు వీళ్ళంతా కూడా సరిహద్దులు చేసుకున్నారు. పెద్ద పెద్ద చెట్లు ఇవంతా కూడా నరికేసుకున్నారు. ఇవంతా కూడా ఇది మాదే అని చెప్పుకోవడానికి చాలా పక్క ప్రణాళికతో ఇలాంటివంతా కూడా మంచిగా రెడీ చేసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఇట్లాంటి బండరాలు ఉండేటివి, చాలా ఎత్తైనటువంటి ఇవి కూడా ఉండేటివి, చెట్లు కానీ ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు అవంతా లేదు. సో ఇవంతా కూడా నైటే కట్టుకున్నారు అనేది కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గ్రామస్తులను మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే మాకు కొంతమంది అమ్మారు, ఎందుకంటే దాని ద్వారా మేము చాలా అప్పులు చేసాము, అప్పులు చేసి అక్కడక్కడ బంగారం తాకట్టు పెట్టి
కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులతో మేము ఈ 60 గజాలు కానీ 70 గజాలు కానీ ఈ 80 గజాలు కానీ ఇట్లా కొనుక్కున్నాము, ఇప్పుడు వచ్చి అధికారులు ఇక్కడ కూల్చేశారు, మేమంతా రోడ్డును పడ్డామనేసి కూడా వాళ్ళు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరి దగ్గర కానీ ఎటువంటి ఒరిజినల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఇదంతా ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని. ఇది కావాలంటే కొంతమందిని అమాయకుల్ని మధ్యలో పెట్టి వెనకాల నాటకం ఆడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా కరెక్ట్గా లేవు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూడండి, నైట్కి నైటే ఇంత బాగా ఏదో ఒక వెంచర్ వేసినట్టుగా ఇక్కడ అత్యంత ఖరీదైన భూమిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అటువైపు అయితే ఏకంగా నాగలతో చదును చేసేశారు ఏకంగా. సో దాని పక్క నేను ఒక్కసారి చూపిస్తాను. విప్రో కంపెనీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా ఉంటుంది అక్కడ. ఆ బిల్డింగ్కి జస్ట్ కూతవేట దూరంలోనే ఎగ్జాక్ట్గా ముందునే ఈ మొత్తం నిర్మాణాలంతా కూడా వాళ్ళు చేపట్టారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం ఇదంతా ఖాళీ ప్లేసు. ఈ టీజీఐఎస్కి సంబంధించినటువంటి వీళ్ళు పర్యవేక్షణ ఉన్నప్పటికీ కానీ ఈ సొసైటీ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఈ సొసైటీ వాళ్ళు ఈ మధ్యకాలంలోనే ఇంకా వాళ్ళందరూ కూడా నిర్మాణాలు చేపట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంతలోపలే ఇవంతా కూడా స్టార్ట్ అయిందనేసి కూడా చెప్తున్నారు. సో వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే పోలీసులకు కూడా రెవెన్యూ అధికారులు కంప్లైంట్లు ఇచ్చారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత దీని వెనకాలను బట్టి పాత్రధారులు కానీ సూత్రధారులు కానీ ఎవరున్నా కూడా ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. రాణా, మీరు చెప్పినట్లుగానే అది 1400 కోట్ల విలువైన భూమి అంటే చిన్న విషయం కాదు. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్న భూమిని ఆక్రమించి దానికి నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారంటే వాళ్ళ వెనక ఆ బడాబాబుల అన్నదండలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంత కాస్ట్లెస్ట్ భూమిలో ఏదో చిన్న సాధారణ వీళ్ళు కానీ లేకపోతే గ్రామస్తులు కానీ ఇంత ధైర్యంగా ప్రభుత్వ భూమిని వీటిలో కబ్జా చేసి అక్రమంగా వాళ్ళు ఇట్లా కట్టుకునే ప్రసక్తే ఉండదు. సో ఇప్పుడు మనకు చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు అఫీషియల్గా జేసీబీలు తీసుకొని వచ్చి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మన బిగ్ టీవీలో. మొత్తం కూల్చేసినప్పటి నేపథ్యం అది కూడా జస్ట్ ఏదంటే ఒక రూమ్ అంటే రూమ్ అట్లా వేసేసుకుని రెడీగా ఉంటారు వాళ్ళు. సో దాంట్లో ఇతర రాష్ట్రాలు బీహార్కి సంబంధించిన వాళ్ళు కానీ జార్ఖండ్కి సంబంధించినటువంటి వారు కానీ తర్వాత మహారాష్ట్రకి సంబంధించినటువంటి కొంతమంది కూలీలు ఉంటారు కదా, కాబట్టి వీళ్ళంతా అక్కడక్కడ అపార్ట్మెంట్లలో వీళ్ళు భవన నిర్మాణ కార్మికులుగా వీళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టే కోసము ఇక్కడ పెట్టినవారు. సో వాళ్ళకైతే ఎటువంటి ఈ భాష ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకుంటే మాకు ఇక్కడ అద్దెకి ఇచ్చారు, మాకు ఇక్కడ మేము పనికి వచ్చాం, మేము స్టే చేయడానికి మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంతమందిని మాత్రం నిజంగా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు ఏమో సార్ మాకు అవంతా తెలియదు, ఒక ఆయన వచ్చారు, మేము కొనుక్కున్నాం, మేము అప్పటి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నాం కానీ మా దగ్గర డబ్బులు లేకుండా అప్పటి నుంచి తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోవాలనేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము కట్టుకోవడానికి స్టార్ట్ చేసాం, రూములు వేసుకుంటే ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి మేము కూల కట్టేస్తుంది అనేసి వాళ్ళకు వర్షం చెప్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీళ్ళని చూపిస్తా, ఈయన కూడా అట్లనే కొనుక్కున్నాడు, మీరు కూడా అట్లనే కొనుక్కున్నారు. ఎవరి దగ్గర కొనుక్కున్నారు అప్పుడు మీరు? లీడర్ల దగ్గర. ఏ లీడరు? బీఆర్ఎస్ లీడర్లా? లీడర్ ఇదేమో ఒక ఆయన యాదయ్య అని ఉండే ఆయన దగ్గర. ఏం చెప్పి కొన్నావు? అదే ప్లాట్ ఉండదు అని కొనుక్కున్నాం. ఎంత ప్లాట్ ఉందని చెప్పాడు? అంతే 6 లక్షలు 7 లక్షల కానీ తీసుకున్నాం. ఎప్పుడు కొన్నావు? అప్పుడు సంవత్సరమే. అంటే సంవత్సరంలో 6 లక్షలకి అంటే ఎట్లా నమ్మినావు నువ్వు? ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది కదా. ఇంకా తక్కువ అన్నట్లు అయ్యి ఆశపడి కొన్నాం. అది ఎట్లా ఉండదు ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ కూల్చేస్తుంది కదా, గవర్నమెంట్ భూమి అంట కదా ఇది, ప్రైవేట్ కాదంట. తెలియదు సార్, మాకు తెలియదు కానీ పరిచయం అవునా లీడర్. ఆయన ఏమో రిజిస్ట్రేషన్ ఏం చేయించలేదా నీకు? ఇదే నీకు చూపించింది జూబ్లికేట్ సార్ చూపెట్టది సార్, అదే ఆడ ఇంటికి పెట్టేస్తా. అవునా? అప్పుడు నేను చూసిన అది నోటరీ, అది రిజిస్ట్రేషన్ పేపర్ కాదు. అదే ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చలేరు. అది లాయర్ ఉంటాడు కదా, లాయర్ నోటరీ రాయించాడు అంతే, నీకు రిజిస్ట్రేషన్ పేపర్ కాదు అది. గదే ఇచ్చిండ్రు, ఏం లేదు. ఎవరు? ఆయన రాయించాడా? ఆయన. మీరు ఏం చేస్తా అంటారు? ఏం లేదు, అదే కట్టుకుందామని చూసుకుంటే. మీరు పని ఏం చేస్తా అంటారు? ఇదే పార పని. అవునా? పిల్లలు ఉన్నారా? మళ్ళీ వాళ్ళకి చూపెట్టాలి, చదువుకున్నారా పిల్లలు? ఏం చదివలేరు, అంత పిల్లలు చదువుతున్నారు కానీ మేము చదివలేము. అంటే వాళ్ళకి చూపించలేదా ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా ఎంత పని చేయవు, అంతా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించింది, మీకు రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పి? పిల్లలు చిన్నగా ఉండరు అందుకే. అవునా? ఇప్పుడు నీకు 6 లక్షల రూపాయలు పోయిందా? సరే, ఇట్లాంటి అమాయకులు వీళ్ళకి ఏం తెలియదు పాపం.
ఇలాంటి వాళ్ళని ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు ఇట్లా వీళ్ళని బోల్తా కొట్టించారు. ఏంటంటే మీరేమైనా కొన్నారు ఇక్కడ? లేదండి, కొనలేదు. మీరే కొనలేదా? కొనలేదు. ఎట్లా ఇప్పుడు మీ ఊరికి సంబంధించిన భూమి 1400 కోట్ల రూపాయలు అవుతుందంట ఇది మామూలుగా. నేను రెంట్కుంటానండి. అవునా? ఈ మధ్య నచ్చా సరే. సో ఇట్లాంటి చూడండి, ఆయన ఇందాక ఆయన సంబంధించిన మాట్లాడినటువంటి వ్యక్తి డాక్యుమెంట్స్ మనం పరిశీలించినప్పుడు ఒక లాయర్ నోటరీ రాయించాడు. ఆ నోటరీలో సెల్ డీట్ అనేది ఉంది. సో ఆయనకి అదే రిజిస్ట్రేషన్ పేపర్ అనుకుని భ్రమపడ్డాడు. సో అట్లా ఆయన దగ్గర మోసం చేసి 6 లక్షల రూపాయల వరకు కూడా కుమ్మరిచ్చారనేసి కూడా చెప్తున్నారు. ఆయన దగ్గర లాగేస్తారు. ఇట్లనే చాలామంది 300-400 మంది దగ్గర కూడా ఇట్లనే అక్రమంగా డబ్బులు వసూలు చేశారని కొంతమంది. అయితే దాంట్లో కూడా తనకు సంబంధించి లోకల్ సంబంధించిన నాయకులు వారి మనుషులందరూ కూడా పెట్టుకుని వాళ్ళకంతా కూడా ఈ యొక్క పనులు అప్పచెప్పినట్టు ఎవరు వచ్చినా కూడా ఈ భూమి అనేది అని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడ్డం పెట్టుకుని వెనకాల వీళ్ళు నాటకం ఆడుతున్నట్టు కూడా చాలా క్లియర్గా కూడా అధికారులకి మొత్తం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక అంచనాకు వచ్చారు. దాంతోపాటు కూడా చాలామంది కూడా చెప్పారు కాబట్టి సో వాటినంతా కూడా ఇప్పుడు ఈ జేసీబీలతో మొత్తం నిర్మాణాలంతా కూడా కూల్చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడే కూల్చేసినటువంటి ఈ యొక్క బిల్డింగ్ని కూడా మనము చూసాము. దీని పక్కనే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, భారీ ఎత్తున దీనికి సంబంధించిన విల్లాస్ కానీ ఇవంతా కూడా. ఎందుకంటే ఈ ఐటీ సెక్టర్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఇదంతా కూడా ఐటీ కారిడార్ కిందకు వస్తుంది. చాలా విలువైనటువంటి భూములు ఇక్కడ. సో దీనిపైన ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కూడా కన్నేశారు లోకల్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా. ఈ అమాయక జనాన్ని ముందు పెట్టేసి కనీసం వాళ్ళు నిజంగానే కొన్నారా లేదా అనే తర్వాత విషయం కానీ చాలా వరకు కూడా ఈ లోకల్ నాయకులు బాగా చక్రం తిప్పి ఈ భూమిని ఎట్టైనా కొట్టేయాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎవరన్నా ఒకవేళ ఉంటే ఇక స్థానికులు ఎవరన్నా కొట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపట్టుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ ఎక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టి ఎంత కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారని కూడా తెలుస్తుంది. సో ఎట్టయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ మేల్కోవడము, తర్వాత అధికారులకి వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ భూమిని ఇప్పుడు వీళ్ళు కాపాడుకున్నారు. ఇటువైపు చూడొచ్చు ఏకంగా చదును చేశారు. ఇది చూస్తే ఇదేదో పట్టా భూమి అని చెప్తారు. మొత్తం 50 ఎకరాలకు సంబంధించినటువంటి ఇది కూడా వస్తుంది. 50 ఎకరాలకు సంబంధించిన భూమి కూడా ఇది కూడా వస్తుంది. ఇదంతా కలుపుకొని ఒక 10 ఎకరాలు ఉంటుంది. సో ఇటు ఇక్కడ స్ట్రైట్ ఒక మొత్తం కలిపి 50 ఎకరాలకు సంబంధించిన భూమి. ఇది కూడా ఇప్పుడు పూర్తిగా చదును చేసి ఇది ఒక ఇక్కడ ఏదైనా పొలం చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ బిగ్ టీవీకి వచ్చినప్పుడు కొంతమంది స్థానికమైనటువంటి నేతలు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి వాళ్ళంతా కూడా సార్ ప్రజలంతా అన్యాయం అయిపోతున్నారని చెప్తున్నారు. సరే అని ఏంటనేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా కూడా మనం పరిశీలించినప్పుడు అసలైన విషయం అనేది బయటపడింది. అయితే సేల్ డీట్ అనేసి నోటరీ ఒకటి రాయించుకున్నారు అడ్వకేట్ దగ్గర. దాని పక్కన ఇంద్రమ్మ కాలనీ అనేసి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక ఫామ్ వచ్చేది. ఇంద్రమ్మ ఇండ్లకి దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఫామ్ వచ్చేది. ఆ ఫామ్లో వీళ్ళ పేర్లు రాశారు. వీళ్ళ పేర్లు రాసి అప్పట్లో తహసీల్దార్ కానీ లేకపోతే డిప్యూటీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ సైన్ చేసినట్టుగా వీళ్ళు సృష్టించుకున్నారు. దానికంటే ముందు సేల్ డీట్లో వచ్చి 6 లక్షలకి 7 లక్షలకి వీళ్ళు భూమి కొన్నట్టు. దీంట్లో ఏమో వీరికి 60 గజాలు ప్రభుత్వము ఇంద్రమ్మ ఇండ్లకి కాలనీ ఇండ్లు వీళ్ళ పేరు ఇచ్చినట్టుగా వాళ్ళు దాంట్లో చూపించారు. అంటే వైపు ఉచితంగా వచ్చిన భూమినే అదే వ్యక్తి 6 లక్షలకు పెట్టి కొన్నట్టుగా చూపిస్తున్నారు. అందరూ కూడా డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ ఇట్లే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఎక్స్పోజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంతకుముందు అంతా కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నీ ఉండేది. ఈ యొక్క నిర్మాణం మాత్రమే కాస్త కట్టి ఉండింది. ఇప్పుడు దీన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. నేలమట్టం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ జస్ట్ ఏమంటే పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా పనులు చేసేలాగా కనపడుతుంది మనకు. నిర్మాణ పనులు చేసే వాళ్ళంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా మనం అడుగుదాం. వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి ఏమని చెప్పి ఇక్కడ స్టే చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ ఇంటికి పవర్ సప్లై కోసం అక్కడెక్కడో మెయిన్ పట్టాల దాంట్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో అక్కడ గవర్నమెంట్ పవర్ సప్లై ఇస్తే దానికి ఇట్లా వైర్లు వేసుకొని వీళ్ళు ఇట్లా తీగలు వేసుకొని ఈ ఇంటికి పోల్ పెట్టుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకసారి చూడండి, వీళ్ళంతా ఇదే బిల్డింగ్లో వీళ్ళంతా పనులు చేసేటోళ్ళు. వీళ్ళంతా కూడా వారికి సంబంధించినటువంటి పెయింటింగ్ మెటీరియల్ కానీ ఇవంతా కూడా
ఇక్కడ దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బయటికి పెట్టేశారు. ఈ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడే వండుకొని ఇక్కడ తినడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ రెస్టారెంట్స్లో కానీ వీటిలో వాటిలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టినటువంటి సందర్భం. సో ఇక్కడ నిర్మాణాలు పడగొట్టేస్తున్నారంటే ఇక్కడ స్థానికులందరూ కూడా వచ్చారు. ఎందుకంటే చాలామంది మేము కొనుక్కున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా పరిస్థితి ఏంటి, మేము చాలా వరకు కూడా డబ్బులు వేరే ప్లేస్ నుండి తీసుకొచ్చాం, బంగారం కుదవబెట్టి తీసుకొచ్చాం, మేమంతా కూడా అన్యాయం అయిపోతాం అనేసి కూడా కొంతమంది స్థానికులు వాళ్ళు తమ బాధని వ్యక్తం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి అమ్మినటువంటి వ్యక్తులు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ రోడ్డును పడింది మాత్రం మేమే అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. మా బాధను ఎవరు పట్టించుకో చెప్తున్నారు. ఎందుకంటే సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం కోసం తక్కువలో వస్తుందనేసి కూడా మేము అప్పో చేసి డబ్బులు తీసుకొని వచ్చాం, దాన్ని ఇప్పుడు ఇట్లా వృధా అయిపోయింది అనేసి కూడా వాళ్ళు తమ బాధని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎవరిని కదిలించినా కూడా కొంచెం నిజమైన బాధితులు కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రం ఇక్కడ కావాలని ఇక్కడ పెట్టించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నట్టుగా అధికారులు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అటువైపు ఉన్నటువంటి దీంట్లో వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని పిలిపించారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న పిల్లలతో వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా. సో వాళ్ళకి వేరే ఆధారం కూడా లేదు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం, వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా మనం కనుక్కుందాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూలగొట్టేశారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఒకసారి మనం వాళ్ళ బాధలు కూడా మనం ఒకసారి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇక్కడేమో ఈ పెయింటింగ్స్ ఇవన్నీ వర్క్ చేసే వ్యక్తుల్ని దీంట్లో పెట్టారు, ఇక్కడేమో ఇతర రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలియదు కానీ వీళ్ళు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇక్కడే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటో కూడా తెలియదు. మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు కానీ అన్నీ కూడా మొత్తం బయట పెట్టేశారు, బయట పెట్టేసి మొత్తం ఇది కూల్చేశారు. అమ్మా కాసా అమ్మా కోసా స్టేట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము అక్కడ మెదక్ సైడ్ సార్. మెదక్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? గత 9 నెలల నుంచి కంటే ఎక్కువ. రెంటా? రెంట్. ఎవరు పెట్టారమ్మా, ఎవరు ఇచ్చారు మీకు రెంట్ ఇక్కడ? ఇంకే ఉన్న వాళ్ళు ఇస్తారు కదా, రెంట్కి ఇచ్చిన వాళ్ళ కాడ ఉన్నాం మేము. ఎంతమ్మా రెంట్? 2,500 3,000. కరెంట్ బిల్లు అది ఇది కట్టుకోండి. అయ్యో అవునా? నీళ్ళు కూడా మేమే పోయించుకోవాలి. అయ్యో మీకు తెలియకనా రెంట్కి తీసుకున్నారా? ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడా? నీళ్ళు. ఓకే ఓకే. సో మీకు సంబంధం లేదు, ఓన్లీ రెంట్కున్నారు అంతేనా? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారు? మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు, ఇలా ఉన్నారు, ఇదే ఉన్నాయి అంతే. 9 నెలలు ఉన్నప్పుడు కొత్తది ఉండేనా అది? పాతది అన్న, చాలా రోజుల నుంచి కట్టింది, అది ఉన్నట్టుంది. మేము వచ్చి ఉన్నాం అంతే, రెంట్కి ఇస్తామంటే. ఎవరికి మీరు రెంట్ ఎవరికి ఇచ్చేటోళ్ళు రెగ్యులర్ గా? వేరే ఇక ఉన్న వాళ్ళకి ఎవరో ఉన్నారు, మేము ఎవరికి ఇచ్చేటోళ్ళం, ఒకరికి వాళ్ళు ఇచ్చేటోళ్ళు. అవునా? చూడండి, వాళ్ళంతకు వాళ్ళే అక్రమంగా నిర్మించేసుకొని రెంట్లకి ఇచ్చుకున్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేని భూములు వాళ్ళు కట్టేసుకొని దాన్ని కబ్జా చేసి ఇలాంటి అమాయకుల దగ్గర రెంట్లు కలెక్ట్ చేస్తూ ఇప్పుడు నైట్ కూల్చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది? ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే అధికారులకు కూడా, ఈ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ మీద ఇప్పుడు ఫిర్యాదు చేయబోతున్నారు పోలీసులకి. దీని వెనకాల నడిపించినటువంటి సూత్రధారులు పాత్రధారులందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఎవరెవరు కబ్జా చేయాలని కూడా మొత్తం నొక్కేయాలని చూశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కటకటా పాలు చేస్తామని కూడా ఆ పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి ఎవరెవరి పేర్లు బయటపడుతుందో ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది.